కడప ఎస్పీ మీటింగ్ హాల్ నందు విలేకరుల సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ గంజాను ఏదో ఒక సమాచారంతో పట్టుకోవడం జరుగుతూనే ఉంది. కానీ మనకు వచ్చిన సమాచారం ప్రకారం పొటగట్ల రమేష్ బాబు, చాంద్ బాషా మీరు ఇరువురు కలిసి గంజా వ్యాపారం చేయడం జరిగింది. కానీ ఇతనిలో ఒకరు మాత్రం ఒరిస్సాలో పరిచయాలు ఉండడంతో ఒరిస్సా నుంచి గంజాను 2-3 కిలోలు తీసుకురావడం, అక్కడ 3,000 నుంచి 5,000 వరకు కొనడం, 20,000 నుంచి 30,000 వరకు అమ్మడం జరుగుతోంది. 1 కేజీ పైన 20,000 రూపాయల లాభం వస్తుందని ఈ పని చేస్తున్నామని అన్నారు. ఇతని పట్టుకోవడం జరిగిందని అన్నారు. అతనిపై నిఘా ఉంచి చిన్న చిన్న ప్యాకెట్ గా తయారు చేసి విక్రయం జరుగుతుందని చెప్పారు. పూర్తిగా ఎస్పీ ఆదేశాల మేరకు జరుగుతుందని అన్నారు. గత 6 నెలలుగా అతన్ని వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా గంజాయి గురించి మనము చాలా ఎఫర్ట్స్ చాలా రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలామందిని మనం పట్టుకోగలుగుతున్నాము. అందులో భాగంగానే ఈ కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. దీంట్లో అక్కడ ఇతను కొని కిలో 3,000 నుంచి 5,000 రూపాయలకు కొని ఇక్కడ 25,000 నుంచి 30,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20,000 రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. ఇది సైలెంట్గా సీక్రెట్గా ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద మన టీము బాగా నిఘా పెట్టి మూమెంట్స్ అన్నీ వాచ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఈ గాంజాని ఒరిస్సా నుంచి కడపకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ చాంద్ బాషా అనే అతను సీకే దిన్నె మండలం ఇందిరానగర్లో ఉంటాడు. ఈ రమేష్ బాబు తీసుకొచ్చి ఈ చాంద్ బాషాకి ఇస్తే చాంద్ బాషా దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మనకు కడప చుట్టుపక్కల ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా దీని కింద చిన్న చిన్న రీటైల్గా కన్జ్యూమర్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అలాగే డి అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఈ గంజాయి బారిన పడకుండా చూడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. ముఖ్యంగా ఈరోజు ఈ ఆపరేషన్ చేసినటువంటి మన చిన్ని చౌక్ సిఐ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ హరిప్రసాద్, బాలస్వామిరెడ్డి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మొత్తం అంతా ప్లాన్ చేసి ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన ఎస్పీ గారు లేకపోయినప్పటికి కూడా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా మేము నిర్వహించడం జరిగింది.